హైడ్రా పేరుతోటి జనాలను భయపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. కానీ తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతుంది. రొటేషన్ చేయడానికి డబ్బులు లేకుండా అయిపోయినాయి. హైదరాబాద్లో ఒక్కడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులను ముట్టుకోలేదు. సో ఈ రకంగా కేవలం 2.5 ఏళ్లలో ఏం చేస్తున్నారంటే కులగణన సర్వే పేరుతోటి లొల్లి, ఇప్పుడు ముస్లింల పేరుతోటి మతం మధ్య లొల్లి. రైతు భరోసా కన్నా ఉచిత బస్సు పథకమే మేలట. ప్రజలకు ఎక్కువ మేలు. ఇదే నిజమైన సంక్షేమ పథకం. రైతు భరోసా పథకం ఇస్తే రైతు వ్యవసాయం చేస్తారు, ఉత్పత్తి పెరుగుతుంది, ఆయకట్టు పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి. సో రైతు జీవితం బాగుంటుంది. ఉచిత బస్సు ఇస్తే ఏమవుతుంది? ఉచిత బస్సు ఇస్తే ఏమైనా ప్రొడక్టివిటీ పెరుగుతుందా? నువ్వు ఒక దళిత బంధు ఇస్తే ఒక ట్రాక్టర్ కొనుక్కుంటున్నాడు, ఓ షాప్ పెట్టుకుంటున్నాడు, వాడి జీవితం గడుస్తున్నది. వాడి ఆత్మ గౌరవంతో వాడి కుటుంబము బాంచన్ దొర అనకుంటా మార్వాడు దగ్గరికి పోయి 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీ తీసుకొచ్చి ఆ పంట దిగుబడి రాకపోతే ఆ మార్వాడోడు గోమారు పట్టినట్టు బట్టి గజ్జి పట్టినట్టు బట్టి వీళ్ళని తరుముతుంటే ఆ అవమానికి తట్టుకోలేక పురుగుల మందు తాగి చచ్చిపోతుంటాడు. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఇక్కడ ఏం పంట ఉత్పత్తి జరిగింది, ఏం వ్యాపారం జరిగింది, వీళ్ళు ఈ వ్యాపారము అక్కడ పోయి ఉచిత బస్సు వల్ల ఇంత ప్రొడక్టివిటీ జరిగింది, రాష్ట్ర ఖజానాకి ఇంత ఆదాయం వచ్చింది, ఒక్క దృష్టాంతం చూపెట్టగలదా? ఉచిత బస్సే నిజమైన సంక్షేమం అట. ఎవడన్నా ఉచిత బస్సు నిజమైన సంక్షేమం అనుకుంటాడా? ఇది రైతు భరోసా కన్నా ఉచిత బస్సు పథకమే మేలట. ఉచిత విద్యుతే దిగదుడుపు. దీంతోనే ప్రజలకు ఎక్కువ మేలు. ఇదే నిజమైన సంక్షేమ పథకం. కుటుంబ సర్వేలో సర్కార్ వెల్లడి. ప్రభుత్వ తీరుపైన విమర్శలు వెల్లువ. రైతు భరోసా పథకానికి మనము దీంతో సర్కారు తీరుపై తీవ్రం. 30,000 కోట్ల వరకు ఖర్చు చేసే వ్యవసాయ సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఉచిత విద్యుత్ పథకాలకు రైతులు అందిస్తున్నట్టు పేర్కొన్నది. ఈ పథకాలను ఓసీలు 15% లబ్ధి పొందితే ఎస్సీలు కేవలం 12% లబ్ధి పొందుతున్నారు. ఉచిత బస్సు పథకాన్ని 20% మంది ఎస్సీలు వినియోగించుకుంటుంటే ఓసీలు 10% మాత్రమే వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలు వ్యవసాయ పథకాల కన్నా ఉచిత బస్సే పథకమే నిజమైన సంక్షేమ పథకం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఇది రైతు భరోసా పథకం ఇస్తే రైతులు వ్యవసాయం చేస్తారు, ఉత్పత్తి పెరుగుతుంది, మనకు ఆయకట్టు పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి. సో రైతు జీవితం బాగుంటుంది. ఉచిత బస్సు ఇస్తే ఏమవుతుంది? ఉచిత బస్సు ఇస్తే ఏమైనా ప్రొడక్టివిటీ పెరుగుతుందా? ఇంట్లో పని చేయాల్సిన వాళ్ళు బస్సులలో తిరుగుతున్నారు. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల పని వేళలు పర్ఫెక్ట్గా పని చేసే వాళ్ళు ఆ పనిని కాదని తీర్థయాత్రలకు పోతున్నారు. పోవాలి, వాళ్ళకు ఉండాలి, తప్పులేదు. కానీ ఈ ఉచిత బస్సు వల్ల ప్రొడక్టివిటీ ఏ విధంగా పెరుగుతుంది? నువ్వు ఒక దళిత బంధు ఇస్తే దళితుడు ఒక కారు కొనుక్కుంటున్నాడు, ఒక ట్రాక్టర్ కొనుక్కుంటున్నాడు, ఓ షాప్ పెట్టుకుంటున్నాడు, వాడి జీవితం గడుస్తున్నది, వాడి ఆత్మగౌరవంతో వాడి కుటుంబము బాంచన్ దొర అనకుంటా, హుజూర్ అనకుంటా బతికే పరిస్థితి నెలకొంటుంది. రైతు బంధు పథకం ఇస్తే రైతు ఒక దగ్గరికి పోయి మార్వాడు దగ్గరికి పోయి 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీ తీసుకొచ్చి ఆ పంట దిగుబడి రాకపోతే ఆ మార్వాడోడు గోమారు పట్టినట్టు బట్టి గజ్జి పట్టినట్టు బట్టి వీళ్ళని తరుముతుంటే ఆ అవమానికి తట్టుకోలేక పురుగుల మందు తాగి చచ్చిపోతుంటాడు. సో ఆ పరిస్థితి ఉండవద్దు అని రైతు బంధు ఆయనకు ఎకరానికి 10,000 చొప్పున ఇస్తే 10 ఎకరాలు ఉంటే ఓ 1,00,000 రూపాయలు వస్తే ఆ 1,00,000 రూపాయలతోటి అదనంగా మంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు. దానివల్ల సగర్వంగా సమయానికి డబ్బులు రావడంతో పంట ఉత్పత్తి పెరుగుతున్నది, టెన్షన్ తగ్గుతున్నది, స్వయంగా బతుకుతున్నాడు. మరి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఇక్కడ ఏం పంట ఉత్పత్తి జరిగింది, ఏం వ్యాపారం జరిగింది, వీళ్ళు ఈ వ్యాపారము అక్కడ పోయి ఉచిత బస్సు వల్ల ఇంత ప్రొడక్టివిటీ జరిగింది, రాష్ట్ర ఖజానాకి ఇంత ఆదాయం వచ్చింది, ఈ ఉచిత బస్సు వల్ల ఇన్ని పన్నులు పెరిగాయి, ఈ ఉచిత బస్సు వల్ల ఆర్టీసీ కార్పొరేషను పూర్తి స్థాయిలో లాభాల్లో ఉన్నది, ఈ ఉచిత బస్సు వల్ల మహిళల జీవితంలో అద్భుతమైన వెలుగులు ఒక్క దృష్టాంతం చూపెట్టగలదా? లేదు. అయినా కూడా సిగ్గు లేకుండా రైతు భరోసా కంటే కూడా ఉచిత బస్సు పథకం మేలని వీళ్ళు చాటుకుంటున్నారు. అంటే ఏమి చేయలేక ఇక మేము చేసిందే గొప్ప అని చెప్పుకోవడానికి ఇట్లాంటి ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు. పక్కా దొంగ నాటకాలు, అంతకు మించి ఇవేమి లేదు. సొంత భూమిలో ఓసీలే తక్కువ కలిగిన వారిలో ఓసీలు తక్కువ ఉన్నారట. రాష్ట్రంలో సొంత భూమి కలిగిన కుటుంబాలు 35% ఉన్నట్టు సర్కార్ నివేదిక. కులాల వారిగా పరిశీలిస్తే అత్యధికంగా సొంత భూమి కలిగిన కుటుంబాల్లో ఎస్టీ సామాజిక వర్గం ముందుండేది. ఎస్టీలు 58% సొంత భూమి కలిగి ఉన్నట్టు. ఆ తర్వాత స్థానంలో బీసీలట, ఆ తర్వాత స్థానంలో ఎస్సీలట, ఆ తర్వాత స్థానంలో ఓసీలట. నిన్ననే మనం చూసినాం
ఈ రాష్ట్రంలో అత్యధికంగా సొంత భూమి కలిగి ఉన్న వాళ్ళు రెడ్డిలు అని ఉన్నది. 4.8% పాపులేషన్లో వీళ్ళ జనాభా ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న భూములు ఎంత? 13.7%. సొంత భూమి కలిగి ఉన్న వాళ్ళు ఓసీలే తక్కువ అని అంటే వీళ్ళని ఏ చెప్పుతోటి కొట్టాలి? ఎంత మాయ చేస్తున్నట్టు. సో ఈ రకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తప్పుల తడక, అబద్ధాలు, మోసాలు, మభ్యపెట్టడము, మాయ చేయడము ఇవే తప్ప ఓ పథకం ప్రారంభించడము, ఒక పనిని పూర్తి చేయడము, ఒక భవనం నిర్మించడము, పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కట్టి పూర్తి చేసి వాళ్ళకు అప్పగించడము, ఓ 4 ప్రాజెక్టులు కట్టడము, 4 రోడ్లు వేయడము, 4 కమ్యూనిటీ భవనాలు కట్టడము, 4 ప్రభుత్వ భవనాలను కట్టడం, ఇట్లాంటిది 2.5 ఏళ్లలో ఒక్కటి చేసిందంటే ఒక్కటి లేదు. ఒక్క గవర్నమెంటు భవనాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ భవనం కట్టలే, ఒక్క అంగన్వాడీ బిల్డింగు కట్టలే, ఒక్క పాఠశాల భవనం కట్టలే, కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు, కిలోమీటర్ రోడ్డు వేయలేదు. హైదరాబాద్లో రోడ్లన్నీ గుంతలు పడితే ఆ కాంట్రాక్టర్లు కమిషన్ల కోసము సిమెంట్ కలుపుకొచ్చి ఆడ పోసిపోతున్నారు. అవి గుంతలు ఇంకింత ఎక్కువ గుంతలు అవుతున్నాయి. సో అట్లా కనీసం మరమ్మతులు చేసే పరిస్థితి లేదు హైదరాబాద్లో. హైదరాబాద్లో ఒక్కడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులను ముట్టుకోలేదు. సో ఈ రకంగా కేవలం 2.5 ఏళ్లలో ఏం చేస్తున్నారంటే కులగణన సర్వే పేరుతోటి లొల్లి, ఇప్పుడు ముస్లింల పేరుతోటి మతం మధ్య లొల్లి, ఆ తర్వాత డీలిమిటేషన్ల లొల్లి, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అదొక లొల్లి. ఇట్లా రోజు లొల్లులు పెట్టి హైడ్రా పేరుతోటి జనాలను భయపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించింది అయితే మనకి ఏమి ఇబ్బంది లేదు, కానీ తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతుంది. ఈరోజు తెలంగాణలో రొటేషన్ చేయడానికి డబ్బులు లేకుండా అయిపోయినాయి. తెలంగాణలో ఉన్న పారిశ్రామికవేత్తలు తలకాయలు పట్టుకొని కూర్చుంటున్నారు. తెలంగాణలో ఉన్న వ్యాపారస్తులు ఈరోజు మార్కెట్ లేక ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగాలేమో ఒక దిక్కు నుంచి పోతున్నాయి, ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. సో ఈ పరిస్థితిలో ఉంటే ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాల్సిన పాలక వర్గము ఎంతసేపటికి అబద్ధాలు చెబుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తెలంగాణను మరింత దిగజారుస్తున్నాయి. ఇది తెలంగాణ చేసుకున్న అత్యంత దురదృష్టకరం. తెలంగాణ పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శాపం.